హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా. నేను నీ మనీ పవర్ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే 2018. సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి బాగా నచ్చితే అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నేను 0 to కోటీశ్వరుడు ఎలా అయ్యానంటే ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ ద్వారానే అయ్యాను. మనీ పవర్, న్యూమరాలజీ, యోగా ఇవన్నీ నా జీవితంలో నాకు అన్ని జీవితంలో అభివృద్ధిని ఇచ్చాయన్నమాట. సో అవే వీడియోలు మీకు చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి మీరు అందరూ లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది. చాలామందికి తెలియక మేము ఈ చాలా సంవత్సరాల నుంచి నేను తెలియక ఇప్పుడు చూసినాండి మీ వీడియో అంటున్నారు. ఇలా వీడియో చూడగానే వచ్చేస్తున్నాను. అంటే మీరు కొంచెం లైక్ చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, ఎవరి పేరైతే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, అద్భుతాలు సాధిస్తారా, అపర కుబేర్లు అవుతారా, కోటేశ్వర్లు అవుతారా, డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరు లేకపోతే అష్ట కష్టాలు పడతామా, వాటి గురించి తెలుసుకోబోతున్నాం. అక్షరం ఆయుధం, అక్షరం అమరం అన్నట్టు అక్షరంతోటే ఉంది. ఆ అక్షరం అంటే లెటర్ ఏంది, ఆ పదం ఏంది, ఆ నేమ్ ఏంది, నేమ్ ఈజ్ ఫేమ్. సో అందుకోసమే పేరు మారిన తర్వాతే నా జీవితం మారింది. కాబట్టి ఈరోజు నుంచి మొన్నటిదాకా లక్కీ మొబైల్ నెంబర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు పేరులో ఉన్న అక్షరాన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది అని తెలుసుకోబోతున్నాం. సో దాన్ని బట్టి ఖచ్చితంగా మన జీవితంలో అభివృద్ధి జరుగుతుంది అనడంలో సందేహం లేదు. దానికి ముందు మనము మ్యాజిక్ బాటిల్ చెప్తున్నాం కదా, మ్యాజిక్ బాటిల్, వాటర్ బాటిల్ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లోకి, లక్కీ అకౌంట్ కూడా తీసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం, లక్కీ అకౌంట్లోకి 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా పాండురంగం అన్నాను. ఇదిగో విన్నాను, కన్నాను, ఇగో తాగుతున్నాను. ఓకేనా? సో తాగుతున్నాను. ఇలా తాగడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధిస్తాడంలో సందేహం లేదు. ఓకేనా? సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీటి కోసం లక్కీ స్టిక్కర్స్ కోసం మీరు నేరుగా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు, లేదా భారతదేశంలో మీరు ఎక్కడున్నా కానీ కొరియర్ స్వారీస్ ద్వారా మీరు తీసుకోవచ్చు. నంబర్ ఏదైతే ఇచ్చామో దానికి మీకు వీడియో మీద ఉంది కదా నంబరు, దానికి కాంటాక్ట్ కానీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఓకే, ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఇక. సో నేను ఇవి ఒక మ్యాజిక్ బాటిలే కాదు, లక్కీ నేమ్, నా నేమ్. ఇప్పుడు ఈరోజు టాపిక్ అదే, లక్కీ నేమ్ పెట్టుకున్నా. అప్పుడు ఇంతకుముందు మేక పాండురంగం, దుడుగు పాండురంగం యోగా గురుజీ ఇట్లా అనేవాళ్ళు. అప్పుడు నాకు ఎంత గ్రోత్ ఏం లేదు. బాబా పాండురంగం అనే పేరు ఎప్పుడైతే పెట్టుకున్నానో 2014 జూలై 14వ తారీఖు, అప్పటి నుంచి నా లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి. సో అందరికీ లక్కీ నేమ్స్ ఉండాలి. మీ భార్యకు ఉండాలి, మీ భర్తకు ఉండాలి, మీ పిల్లలకు ఉండాలి, మీ కంపెనీ నేమ్స్ లక్కీ ఉండాలి. అప్పుడు మీ జీవితంలో ఫాస్ట్గా గ్రోత్ అవుతారు. 100 సంవత్సరాలు జరిగే అభివృద్ధి 10 సంవత్సరాలనే జరుగుతుంది. ఒక మనిషి ₹1,00,00,000 సంపాదించాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, చాలా పూర్ వాళ్ళకి జీవితాంతం కూడా సరిపోదు. అది నాకు 4 సంవత్సరాలనే అయిపోయినాయి కదా. 1 కోటి అయింది, 2 కోట్లు అయింది, 3 కోట్లు. అట్లా ఈ పేరు మారితే నా లైఫ్ మారింది. అందరికీ మారుతుందా గురుజీ అంటే చెప్పలేము. మీ అదృష్టం ఎలా ఉందో మీరు నమ్మాలి కదా. అంతగానం నమ్మాలి కదా, నమ్మితే జరుగుతుంది ఖచ్చితంగా. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, మళ్ళీ లైఫ్ టైం గ్రాఫ్ కూడా. ఇది నమ్మాలి. విశ్వంని నడిపించేటివే నంబర్లు. అందుకోసమే తదాస్తు ఉంటాయి. మీరు గుడ్ అంటే గుడ్ తదాస్తు ఉంటుంది, బ్యాడ్ అంటే బ్యాడ్, మంచి అంటే మంచి తదాస్తు ఉంటుంది, చెడు అంటే చెడు తదాస్తు ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు మీ డేట్ ఆఫ్ బర్త్ను అనుగుణంగా ఏదైనా ఒక అక్షరాన్ని మనం పేరు పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు సింపుల్గా ఈరోజు మొదటిది కాబట్టి నేను ఒక అక్షరాన్ని నేను చెప్తున్నాను. చూడండి, ఒక అక్షరం. సో ఒక అక్షరాన్ని నేను చెప్తున్నాను. ఏ అనే లెటర్తో ఎవరి పేరైనా పెట్టుకున్నాం అనుకోండి, ఏ అనే లెటర్తో ఎవరి పేరైనా పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని అంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏ అంటే ఏంటిదంటే, ఏ అనేది సూర్యునికి సంబంధించిన శక్తి ఉంటుంది. సూర్యుడికి సంబంధించిన శక్తి ఉంటుంది. అయితే మన ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలలో 26 అక్షరాలలో ఈ ఏ లెటర్కి డిగ్రీ మాత్రం 1 ఉంటుంది, నంబర్ కూడా 1 ఉంటుంది. దీనివల్ల ఈ ఏ అనే లెటర్లో పేరు పెట్టుకున్న వాళ్ళు సూర్యుని యొక్క అనుగ్రహం కలిగి ఉంటారు.
సూర్యుని యొక్క అనుగ్రహమే కలిగి ఉండడమే కాకుండా ఈ ఏ అనే లెటర్కు దగ్గరలో ఉన్న, సూర్యునికి దగ్గరలో ఉన్న గ్రహం ఏంటిది? బుధ గ్రహము. బుధ గ్రహము కూడా ఉంటుంది, బుధ గ్రహము. సో అందుకోసమే ఈ ఏ అనే అక్షరం పెట్టుకున్న వాళ్ళకి సూర్యుడు యొక్క అనుగ్రహమే కాకుండా ఈ 5 నంబర్ యొక్క పవర్ కూడా దీనిపైన పనిచేస్తుంది. అందుకోసమే ఈ 1 అంటే అద్భుతం, రాజు. ఇది రాజు, 1 అంటే రాజు. తర్వాత 5 అంటే యువరాజు. సో ఈ విధంగా 2 కాంబినేషన్స్ మనకి ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఏ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అద్భుత అఖండ విజయాలు సాధిస్తారనలో సందేహమే లేదు. అయితే మీరు అనుకుంటారు, ఎందుకు గురూజీ, నా పేరు ఆంజనేయులు, నా పేరు అరవిందు, నా పేరు అనూపు, నా పేరు అనురాధ, అయ్యో నా పేరు ఇది యాపిల్ కంపెనీ, ఇట్లా అంటుంటారు కదా. మరి అవి యాపిల్ కంపెనీ, అమెజాను, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ బాగా ఉన్నారు. నేను ఆంజనేయులు, నేను ఇంకా డెవలప్ కాలేను. ఇక్కడే ఉంది మరి. ఏ అనే పేరు లెటరు, క్యాపిటల్ లెటర్ ఏదైతే ప్లాట్ఫామ్ లెటరో ఏ లెటర్ అన్నాను కానీ మరి మీ పేరు మొత్తం కొడితే ఎంత వస్తుందో తెలియదు కదా. అందులో ఈ ఏ లెటరు ఎవరికి పడదు అంటే ఎవరైతే 8, 17, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ ఏ లెటరు పడదు. మరి మీరు అందులో పుట్టి ఉంటారేమో నాకు తెలియదు కదా. సో అందుకోసమే ఈ ఏ లెటరు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పడదు. అదేవిధంగా ఈ డేట్లో పుట్టిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఏ లెటరు పడదు. 6, 15, 24. అందుకోసమే మీకు సమస్యలు వస్తున్నాయి. కానీ ఏ లెటర్ మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా. ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంటుందని చెప్పాను, ఇట్లా ఎవరెస్ట్ శిఖరం లాగా. సో ఏ లెటర్ అనేది ఇట్లా ఎవరెస్ట్ శిఖరం లాగా ఎదిగే నంబర్ అన్నమాట. ఏ అనేది ఇదిగో ఇట్లా ఎవరెస్ట్ ఎలా ఉంటుంది, ఇట్లా ఇది ఎవరెస్ట్ శిఖరం లాగా ఏ అనే లెటర్ ఇట్లా ఉంటుంది. సో అందుకోసమే ఏ లెటర్లో పెట్టుకున్న వాళ్ళు చాలా అద్భుతమైన విఖండమైన విజయాలు సాధిస్తారు. కానీ మా వాడికి అట్లా చేస్తలేడు కదా. మా అబ్బాయి పేరు అభిషేక్ అండి, మరి అట్లా చేస్తలేడు కదా. చేస్తాడు, టైం పడుతుంది. దానికి లెక్క సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. న్యూమరాలజికల్ సంఖ్య మరి ఏమొచ్చిందో చూసుకోవాలి కదా. ఒకవేళ ఏ అనే పేరుతో పెట్టుకొని వాళ్ళది 35 నంబర్ వచ్చింది అనుకోండి, ఇబ్బందేగా, 8 నంబర్ అవుతుంది. 26 నంబర్ వచ్చింది అనుకోండి, ఇబ్బందేగా, 8 నంబర్ అవుతుంది. మరియు 31 నంబర్ వచ్చింది అనుకోండి, ఇబ్బందేగా. ఇట్లా చూసుకోవాలి కదా. వాళ్ళ పేరులో సంఖ్యాబలం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఏ సంఖ్యాబలం అయితే రావాలో ఆ సంఖ్యాబలం రావాలి. ఎంత రావాలి? 19 అయినా రావచ్చు, 10 అయినా రావచ్చు, తర్వాత 28 రాకూడదు, తర్వాత 37 రావచ్చు సంఖ్యాబలం, లేదా 46. ఎప్పుడు 46, 40 కింగ్ అయిపోతారు అంతే. కింగ్ ఆ 46 నంబర్లో ఉందా చూసుకోవాలిగా. లేదు 55 నంబర్లో ఉందా, 64 నంబరు, 73 నంబరు, 82 నంబరు, 91 నంబరు, 100, 109 ఏది కూడా 1 వస్తుంది చూడండి. ఒక 28 తప్ప. సో ఇవన్నీ 1 సిరీస్కి సంబంధించింది. ఆ పేరు దేంట్లో ఉందో చూసుకోండి. ఒకవేళ ఆ పేరు ఏ అనే లెటర్తో పేరు పెట్టుకొని మీకు ఈ నంబర్లు రాకుండా కనీసం ఈ నంబర్ అన్న వచ్చిందా చూడండి. 14 నంబర్ అన్న వచ్చిందా టోటల్గా పేరు కొడితే? లేదు 23 నంబర్ అన్న వచ్చిందా? లేదా ఈ మొత్తం కొడితే 23 నంబర్ వచ్చిందా? ఇది కూడా రాలేదా? లేదా మరి 32 నంబర్ అన్న వచ్చిందా? లేదా 41 నంబర్ అన్న వచ్చిందా? లేదా 50 నంబర్ అన్న వచ్చిందా? 59 నంబర్ అన్న వచ్చిందా? ఇట్లా చూసుకోండి. ఏది కూడా 5 నంబర్ అన్న వచ్చిందా? రాలేదా? మనకు సక్సెస్ ఎక్కడ ఉంటుంది మరి? అది గమనించండి. ఏ లెటర్తో పేరు పెట్టుకోవనే కాదు, మీ మొత్తము ఆ అక్షరాలు. ఇప్పుడు అరవింద్ అనుకుందాం, అరవింద్, దీని పేరు ఎంత, నంబర్ ఎంత అది తెలియాలి కదా. అది తెలియకపోతే నువ్వు సక్సెస్ ఎక్కడ అవుతావు? సో అట్లా మీ పేరులో అరవింద్ ఉంటుంది, అనిరుద్ ఉంటుంది, అనురుద్, ఇట్లా ఈ పేర్లకి అనురూప్ ఉంటుంది, అనురూపు ఇలా ఉంటుంది, లేకపోతే
అనురూప్ ఇలా కూడా ఉంటుంది. దానికి సంబంధం ఏంది? ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని బట్టి ఫలితాలు వస్తుంటాయి. సో అందుకోసం దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే, మీ పేరు గిట్లా ఎప్పుడైనా 8 నంబర్ వచ్చినా, 11 నంబర్ వచ్చినా, 26 నంబర్ వచ్చినా, 35 నంబర్ వచ్చినా, 53 44 నంబర్ వచ్చినా, 53 నంబర్ వచ్చినా, తర్వాత 62 నంబర్ వచ్చినా, 71 నంబర్ వచ్చినా, 80 నంబర్ వచ్చినా, 89 నంబర్ వచ్చినా, ఈ విధంగా 98 నంబర్ వచ్చినా, ఇవన్నీ కూడా కష్టాల కడలే. మీ సంస్థది కానీ, మీ సంస్థ కూడా ఉంటాయి. చాలామంది వస్తున్నారు బిజినెస్ పేర్లని. మీ సంస్థది కానీ, మీ పేరు కానీ, మీ పాప పేరు కానీ, మీ అబ్బాయి పేరు కానీ, మీ భార్య పేరు కానీ, ఎవరి పేరైనా ఇట్లాంటి రాంగ్ నెంబర్లో ఉంటే మీకు సక్సెస్ ఉండదు. ఇదే కాకుండా ఇంకా దీంట్లో ఉందా, ఇంకా చాలా ఇబ్బంది. ఇది కూడా చాలా ఇబ్బంది. ఇంకో ఇట్లా ఉందా చూడండి, మొత్తం కూడితే 13 నంబర్ వచ్చిందా, చాలా డెత్ నెంబర్ ఇది. అది లేదా 22 నంబర్ వచ్చిందా, ఇది కూడా మంచిది కాదు. తర్వాత 31 నంబర్ వచ్చిందా, ఇది డెత్ నెంబరు. 49 నంబర్ వచ్చిందా, ఇది కూడా డెత్ నెంబరే. తర్వాత ఇంకో 58 నంబర్ వచ్చిందా, ఇది మంచిది కాదు. తర్వాత ఇంకా నీకు 67 నంబర్ వచ్చిందా, ఇది మంచిది కాదు. అన్నీ 4లే. సో ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటే మీకు నష్టం అవుతుంది. తర్వాత ఎవరైతే పేరు వాళ్ళకి ఎప్పుడు 15 రోజులు హ్యాపీగా ఉండి 15 రోజులు అన్హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ పేర్లలో సంఖ్యాబలం ఎట్లా ఉంటుందంటే, సంఖ్యాబలం చూడండి, వాళ్ళ పేర్లలో ఇగో 11 నంబర్ ఉంటుంది, లేదా 20 నంబర్ ఉంటుంది, లేకపోతే 29 నంబర్ ఉంటుంది, లేకపోతే 38 నంబర్ ఉంటుంది, లేకపోతే 47 నంబర్ ఉంటుంది, 56 నంబర్ ఉంటుంది. ఇది ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు, అంతే. సో లేదా ఇంకొక నంబర్లో ఉండొచ్చు. సో వేరు వేరు నంబర్లలో ఉండడం వల్ల, లేదంటే ఈ నంబర్లో ఉండొచ్చు, లేదంటే ఇదిగో మనకు 16 నంబర్లో ఉండొచ్చు, బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటారు దీన్ని. అదేవిధంగా 25 నంబర్లో ఉండొచ్చు. కానీ ఇది మంచిది, చాలా మంచిది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు, జన్మ సంఖ్యకు, విధి సంఖ్యకు ఉంటాయి. కానీ 34 నంబర్ ఉంది, ఇది మంచిది కాదు. తర్వాత 43 నంబర్ ఉంటుంది, ఇది కొందరికి మంచిది ఉంటుంది, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా చూడాలి. తర్వాత 52 నంబర్ ఉంటుంది, ఇది మంచిది కాదు. 67 నంబర్ ఉంటుంది, ఇది కూడా మంచిది కాదు. తర్వాత సో ఇక్కడ 61 నంబర్ ఉంటుంది, ఇది మంచిది కాదు. ఇట్లా ఆ నంబర్లు ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవాలి. అయితే ఇది బేసిక్గా చెప్తున్నా. మళ్ళీ ఒక పేరు పెట్టాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఇప్పుడు మీది సంథింగ్ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్, నాదే చేస్తాను చూడండి, 5/7/1979. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేర్లు పెట్టాలంటే 3 కేటగిరీలో వాళ్ళ ఫ్యామిలీలు డివైడ్ అయిపోతాయి. ఒకటి ఎక్స్, ఒకటి వై, ఒకటి జెడ్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్కు చెందిందా, వైకి చెందిందా, జెడ్కు చెందిందా అని తెలియదు. ఇప్పుడున్న ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూమరాలజీకి ఎవరికి తెలియదు. చాలామంది తెలియదు, నాకే ఒక 2-3 సంవత్సరాల క్రితం తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు నేను న్యూమరాలజీ కాదు, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ, స్పిరిచువల్ ముందుకెళ్ళిపోయినా. అందుకోసమే మీ కంపెనీ పేర్లు పెట్టినప్పుడు ఆ జన్మ సంఖ్య ఏంటిది, విధి సంఖ్య ఏంటిది, 3 కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీలో నువ్వు ఎక్స్ ఫ్యామిలీవా, వై ఫ్యామిలీవా, నువ్వు జెడ్ ఫ్యామిలీవా, నీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నీకు జెడ్ ఫ్యామిలీకి సంబంధించిన నంబర్లోనే పేర్లు పెట్టానా, వై ఫ్యామిలీ నెంబర్లో పేర్లు పెట్టానా, ఎక్స్ ఫ్యామిలీ నెంబర్లో పేర్లు పెట్టానా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నేను ఇప్పుడు కోర్సులలో వేదిక్ న్యూమరాలజీ కోర్సు వాళ్ళకే చెప్పిన, న్యూమరాలజీ కోర్సు వాళ్ళకి అప్పటికి రాలేదు ఇది అప్డేట్ మరి. సో అందుకోసమే ఎక్స్, వై, జెడ్ ఫ్యామిలీల్లో నువ్వు ఏ ఫ్యామిలీకి చెందిందో అందుకోసమే పిల్లల పేర్లు ఆగమాగం 3 నెలలు 6 నెలలు నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి పోయి ఆగం పెట్టుకుంటే మీ లైఫ్ అంతా ఆగమాగం అయిపోతుంది. ఏదో నా ఫీజు పెద్దగదే, మీరు 6-10 సంవత్సరాల క్రితం వచ్చేది ఉండే, అప్పుడు తక్కువ ఉంది. కొందరు బార్గెనింగ్ చేస్తాను, 3000 తీసుకోండి గురించి, అందరు 3000 తీసుకుంటే నేను తీసుకుంటున్నా. నో, అసలు ఇక్కడ బార్గెనింగే లేదు. క్రమక్రమంగా ఎదిగింది సబ్జెక్టు. అందుకోసమే మీ పిల్లల పేర్లు పెట్టుకున్నప్పుడు క్లారిటీగా అది ఎక్సా, వైయా, జెడ్డా ఫ్యామిలీ తెలుసుకోవాలి. మళ్ళీ అది ఏ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్లాట్ఫామ్, అసలు
పేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ జీవితంలో. ఏమో అనుకుంటున్నారు మీరు, అదే బ్రహ్మాస్త్రం. ఈ ప్రపంచంలోనే పేరు అనేది వరల్డ్లో స్వీటెస్ట్ మ్యూజిక్, ఇది స్వీటెస్ట్ మ్యూజిక్. అందుకోసమే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకు ఏ అనే అక్షరము ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది దీన్ని ప్లాట్ఫామ్ లెటర్ అంటారు. ఈ ప్లాట్ఫామ్ లెటర్ అంటే ఇది నీ ముఖము, నీ ముఖమే బాగలేనప్పుడు ఇంకా నువ్వు ఎంట్రన్స్ ఎట్లయితావు? నీ ముఖం బాగుందా అంటారు చూడండి. నీ ముఖం బాగాలేదు. చాలామంది ముఖం చూసే పెళ్లి చేసుకుంటారు కదా ఎవరైనా, మంచిగా ఇట్లా చూసారా ముఖం. కొందరేమో గుణం అంటారు. అంటే ఇది ముఖము, ఇది ముఖము. తర్వాత గుణం అంటున్నారు, గుణము గుణం అంటారు. గుణం చూసి పెళ్లి చేసుకుంటారు అంటారు. గుణం, ఆ గుణమే టోటల్ న్యూమరాలజికల్ బలం. ఈ బలం ఏంటి తెలుసా? నా బలమే. ఇప్పుడు నా ప్లాట్ఫామ్ లెటర్ ఏంటిది? బి. ఇది నా ముఖం, ఇది నా ముఖం. బాగుందా? పళ్ళన్నీ ఊడిపోయినాయి, మళ్ళా పెట్టుకున్నా 20 లక్షలు పెట్టి. ఈ నా బలం ఏంటిది? టోటల్ బలం 46 నెంబర్. అరే ముఖం మంచిగా లేకపోయే, గుణం మంచిగా లేకపోయే ఎట్లనే జీవించేది మీరు? కనీసం ముఖం అన్న మంచిగా ఉండాలి, నడుతుంది కొన్ని రోజులు. ముఖం మంచిగా లేదు, గుణం ఎందుకు చేసుకున్నావా మరి? ఎందుకు చేసుకున్నా? ముఖమన్న మంచిగా ఉండాలి, గుణమన్న మంచిగా ఉండాలి. రెండు మంచిగా ఉంటే ఇంకా మంచిది కదా. అందుకోసమే మీ పిల్లల పేర్లు ఇక్కడే పెట్టించుకోవాలి. అమ్మ మీ ఇష్టం. ముఖం మంచిగా ఉండాలి, గుణం మంచిగా ఉండాలా, రెండు. అర్థమైందా? సో అందుకోసమే ఇది ముఖము, ఇది గుణము. గుణం మంచిగా ఉంటే మామూలుగా ఉండదు ఇంకా, ముఖం తర్వాత. కానీ గుణంని బట్టి మీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. సో నా లైఫ్లో కూడా నాది పి అనే లెటర్ అనేది ముఖం. ఎంత కష్టాలు అవుతాయో నాకు తెలుసు కదా. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మీ పిల్లల జీవితానికి మీరు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా ఏం కాదు, కానీ అదృష్టనామం పెట్టకపోతే మీ పిల్లల జీవితం సర్వనాశనం చేసినట్టు. మీరే ద్రోహులు మీ పిల్లలకి. అందుకోసమే త్వరలోనే జూన్లో మళ్ళీ 10th క్లాస్ పిల్లలకి స్టార్ట్ అవుతాయి స్కూలు. ఈ సమ్మర్ హాలిడేస్లోనే తొందరగా ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా వచ్చేసి మీ పిల్లల పేర్లు ఏదైతే నేమ్ కరెక్షన్, లక్కీ నేమో పెట్టుకోలేదంటే జీవితాంతం వాడు తిడతాడు నిన్నుగా. నా పేరు మంచిగా పెట్టలేడు, నా జీవితం పాడు చేసిండు, నా పేరు మంచిగా పెట్టలేడు, నా జీవితం పాడు చేసిండు, నా పేరు మంచిగా పెట్టలేదు, నా జీవితం పాడు చేసి ఇట్ ఇక. అర్థమైనా? మంచి పేరు పెట్టుకుంటే మంచి జీవితం ఉంటుంది, అదే లక్కీ నేమ్. అందుకోసం శివశంకర్ వరప్రసాద్ చిరంజీవిగా మారినప్పుడే ఆయన జీవితంలో ఇంత గ్రోత్ వచ్చింది. ఆయనే చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు చూడండి. ఆయన పేరు 10వ తారీఖు ఫిబ్రవరి 1978లో ఆయన పేరు పెట్టుకున్నాడు. అప్పుడు అది సూపర్ కోడ్లో పెట్టుకున్నాడు. అసలు పెట్టుకోగానే 24 గంటల్లోనే చాలా అద్భుతాలు జరిగిపోయినాయి. ఆయనే చెప్పింది, నేను చెప్పుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా 2 రకాలుగా ఉన్నారండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇదిగోండి 2 రకాలుగా ఉన్నారు వ్యక్తులు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బట్టి తేదీని బట్టి వాళ్ళ జీవితంలో ఈ తేదీ ఉంది, ఒకటి ఎక్స్ అనే తేదీ ఉంది, వాళ్ళ పేరు ఎక్స్ అనేది ఉంది. ఆ ఎక్స్ అనే తేదీలో పుట్టిన వాళ్ళకి ఎక్స్ అనే పేరు వచ్చింది కాబట్టి మ్యాచ్ అయింది, ఈక్వల్ అయిపోయింది. అదేవిధంగా ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా అపర కుబేర్లు ఉన్నారు కదా, 10 మంది 20 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏ న్యూమరాలజీ దగ్గరికి పోలే. ధీరుభాయ్ అంబానీ ఏ న్యూమరాలజీ దగ్గరికి పోయినా, ఏ న్యూమరాలజీకి పోయిండు? వాళ్ళకు దేవుడు ఇచ్చేసిండు. ఎక్స్లో పుట్టిండు, ఎక్స్లో పేరుంది. వైలో పుడితే వైలో పేరుంది. వాళ్ళు ఎవరి దగ్గరికి పోని అవసరం లేదు వాళ్ళు. అర్థమైందా? అది అయిపోయింది. అది 1% వాళ్ళు ఉంటారు అట్లా. కానీ మనం ఎక్స్లో పుట్టినాం, మన పేరు వైలనో జెడ్లనో ఓలనో ఏదో ఉంది. ఇక అందుకోసం మనం కష్టాలు పడుతున్నాం. దేనికి దానికి మ్యాచ్ కావాలి, ఇదే మ్యాచ్ కాలే. అందుకోసం మన కోసమే ఈ న్యూమరాలజీ అనేది పేదవాళ్ళు ఎక్కువ ఫాలో చేయరు, సెలబ్రిటీస్ ఫాలో చేయరు. అందుకోసమే శివశంకర వరప్రసాద్ అనే పేరు ఆయన డేట్ ఆఫ్ బర్త్కి సెట్ కాలేదని ఆయనకు ఎవరో చెప్పినట్టున్నారు. వెంటనే చిరంజీవిగా మార్చుకున్నాడు, మెగాస్టార్ అయినాడు లేదా. అందుకోసం ఆయన ఎక్స్లో పుట్టిండు, ఎక్స్లో పుడితే ఎస్లో పేరు పెట్టుకున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కానీ చిరంజీవి అనే పేరు పెట్టుకోవడం కానీ ఎక్స్లో పుడితే ఎక్స్ అనే పేరు వచ్చింది. అది సి కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికి ఈక్వల్ అయిపోయింది.
అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ కేటగిరీలో మీరు ఉంటే నా దగ్గర రానవసరం లేదు, మీరే అపరకు బిల్లు అయిపోయారు, అంత అయిపోయారు, ఇక పేర్లతో ఏముంది అన్నది మీకోసం వద్దు, ఈ వీడియో మీకోసం కాదు. ఇది 1% వ్యక్తులే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పేది 99% వ్యక్తుల కోసం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా పేరు లేదు, అందుకోసమే కష్టాలు నష్టాలు, ఎన్ని పూజలు పునస్కారాలు, ఖురాను, భగవద్గీత, బైబిల్ ఇవన్నీ చదువుతూనే ఉన్నాయి. నేను కూడా శివమహాపురాణం చదివిన 6 సార్లు 7 సార్లు, భగవద్గీత చదివిన, రామాయణం చదివిన, భాగవతం చదివిన, ఇవన్నీ చదివిన, యజ్ఞయాగాలు చేసిన, యోగా చేసిన, ఎక్కడ రిజల్ట్ ఎక్కడ? అలా అని నేను వేరే దాన్ని ఏమి దూషిస్తలే, అవన్నీ చేసిన ఇంట్లో ఏముందో అని. అందుకోసమే నాన్న మీరు అర్థం చేసుకోండి, మీ జీవితంలో పేర్లు పెట్టేది ఋషీశ్వరులు, గురువులు. మీరు చూడండి, అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి ప్రహ్లాదుడు అని నారద మహర్షి ప్రహ్లాదుడికి పేరు పెడతాడు. చూసారా? అందుకోసమే ప్రహ్లాదుడు అనే పేరు పెట్టినమో లేదో, పి అనే అక్షరంతో పేరు పెట్టినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి ప్రహ్లాదునికి ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఏనుగులతో దొక్కిచ్చిండ్రు, అగ్నిగుండంలో పడేసిండ్రు, సముద్రంలో పడేసిండ్రు. పి అనే లెటర్తో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమే. నా గురించి చూసుకో, నువ్వే చెక్ చేసుకో. పోషవ, పద్మమ్మ, పులాసు ఇవన్నీ ఉన్నాయి కదా, పద్మజ, పద్మశ్రీ ఇవన్నీ ఉన్నాయి కదా. పద్మశ్రీ అంటే పద్మశ్రీ అవార్డు కాదు, అది వేరే ఇది వేరు. ఓకేనా? దీన్ని బట్టి క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఈ వీడియో మీకోసమే చేశాను నేను. ఎవరైతే బాధపడుతున్నారో, జీవితంలో ఎదుగు పొదుగు లేదు, మా పిల్లగాడు ఇంట్లోనే అంటారు మళ్ళీ, మా పిల్లగాడికి ఏందా అంత మంచి జాతకం అన్నాడు, బ్రాహ్మణుడు అన్నాడు, మరి ఏందన్నాడు ఆయన అన్నాడు, మరి వింటలేడు అని అంటే ఏమో మీ అబ్బాయి పేరు నెగిటివ్ అన్లక్కీ నెంబర్లో ఉందేమో. అర్థమైందా? సంఖ్యాబలాన్ని, పేరు బలం సరిగ్గా లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు. ఎంత పెద్ద కంపెనీ పెట్టినా కొలాప్స్ అయిపోతుంది, బాగా మూతికి రాసిపోతారంట చూడండి, అప్పుల పాలు అయిపోతాం. పేరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, అలానే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, పేరు మంచిదైతే అన్ని మంచిగా అవుతాయి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది, పేరు మంచిది అయితే అన్ని మంచిగా అవుతాయి. చూసుకోండి, చెక్ చేసుకో. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చాలా విశాలంగా మీకు ఈ వీడియో ఇచ్చాను కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. ఏదో దీంట్లో నా స్వార్థం ఉంటే నాకు వచ్చేది 7,000 రూపాయి దక్క 6,900, కానీ జీవితాలు మారుతాయి. బిజినెస్ ఏమో 1,599, కానీ జీవితాలు లక్షల కోట్లు పెడతావు కదా పెట్టుబడి. ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు చెప్పాను, చాలా పెద్ద ఆయన, ఏదో పేరు పెట్టిండు, అది అనడానికి కూడా రాలేదు, ఆగమాగం అన్నాడు, ఏదో శ్వాస 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 అన్నాడు. ఏందో శ్వాస? నా వీడియో చూస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకుని నవ్వుతాడు, ఇప్పుడు కింద కామెంట్ కూడా చేస్తాడు. అంటే ఆయన పేరు చెప్పలేను కానీ అర్థం చేసుకోండి, ఎన్ని తిప్పలు పడ్డాడు ఆయన. ఆ పేరు మార్చడానికి కూడా ఎన్ని రోజులు పట్టిందో. మరి శ్వాస అయిపోతుంది, శ్వాస ధ్యాస అయిపోతుంది. అందుకోసమే మంచి పేరు పెట్టినాం. మళ్ళీ రాబోయే రోజుల్లో ఆయన్నే మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు చూడండి. ఓకేనా? చాలా కంపెనీల పేర్లు మేము పెట్టినాం, చాలా ఎదుగుదల ఉన్నాయి అవి. నా కంపెనీ నేను కూడా నా ఫస్ట్ లాస్ అయిపోయినాయి, పద్మఋషి యోగపీఠం అనేది. ఇప్పుడు మళ్ళీ కపిల మహర్షి భావపన్నం యోగ మిషన్ పెడితే డెవలప్ అయ్యా. పేర్లలో చాలా రహస్యం ఉందండి, మీరు కేర్లెస్గా చేయొద్దు, కేర్ఫుల్గా తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.